హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు సండే స్పెషల్గా బిర్యానీ, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఒక 3-4 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇందులో డాల్డా వేసానండి. డాల్డా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలా అయితే అన్నం కొంచెం పొడి పొడిలాడుతుందని డాల్డా వేసాను. సో ఈ రెండు మరిగాక నేను పలావ్ సామాన్లు అయితే వేసుకుంటున్నాను. పలావ్ సామాన్లన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక పలావ్ సామాన్లు వేసాను కదా, అది కూడా త్వరగా వేగేయండి. ఆ తర్వాత నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఈ రెండు బాగా కలుపుకోవాలి. పలావ్ ఆకు మర్చిపోయాను, లాస్ట్లో వేసాను అనమాట. ఇవి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మరీ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. ఇందులో క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేశాను అనమాట. హెవీ అయిపోద్దేమో అని స్కిప్ చేశాను. సింపుల్గా తేల్చేద్దామని అనుకున్నాను అనమాట. ఇవన్నీ చేసుకున్నాక ఇవన్నీ మగ్గాక మనం చూడండి, లైట్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చింది. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాను. పుదీనా కూడా కొంచెం మగ్గాక నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా, ఆచి బిర్యానీ మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఆచి బిర్యానీ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. అంటే ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్నదనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకున్నాను. ఇందులో మనం వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే అప్పుడు 4 గ్లాసులు వాటర్ పడుతుంది అన్నమాట. ఒకటి 2 వేసాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్, 3, 4 వేసాను. ఒకవేళ సరిపోవట్లేదు అంటే కొంచెం హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో సాల్ట్ వేసాను, 1.5. మనకు సరిపోలేదంటే బిర్యానీ మధ్యలో ఉడికేటప్పుడు మనం వేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో చిన్న ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అంటే ఎక్కువగా ఉడకకుండా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడానికి చిన్న ఫ్లేమ్ మీద పెట్టాను. తర్వాత బియ్యం మనకి వాటర్ మరిగిపోయింది. వాటర్ మరగడానికి ఒక 10 నిమిషాలైనా పడుతుంది. మరిగిపోయాక మనం బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకొని కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతగానో ఇష్టపడే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.